మా తెలంగాణ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అర్హత ఉన్న పేదలందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలని రేషన్ కార్డులు వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్. అల్వాల్ జామా మసీద్ ఆల్కూబ్ షాక్ ముద్దం ఆధ్వర్యంలో ఇఫ్తార్ పార్టీ నిర్వహించారు. సమాజాన్ని కదిలించే శక్తి కవికి మాత్రమే ఉందని ప్రముఖ కవి సిద్ధారెడ్డి అన్నారు. మల్కాజ్గిరి యాదవ్ నగర్ లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇక డీటెయిల్స్ చూస్తే పవిత్ర రంజాన్ మాసం ఆఖరి శుక్రవారం పురస్కరించుకుని అల్వాల్ డివిజన్లోని మస్జిద్ ఏ రెహమానియాలో రహమత్ ఖాన్ సయ్యద్ ఆరిఫ్ గౌస్ ఖాన్ ముస్లిం సోదరుడు ఆధ్వర్యంలోని ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని గౌరవనీయులు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, స్థానిక అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు అనిల్ కిషోర్, డోలి రమేష్, నరేందర్ రెడ్డి, జేఏసీ నాయకులు సురేందర్ రెడ్డి, రెహమత్ ఖాన్, షేక్ హౌస్, సయ్యద్ సాజిద్ మరియు పెద్ద ఎత్తున ముస్లిం సోదరులంతా పాల్గొన్నారు. किसकी लेना अभी? चलो ये बच्चे इधर ले लो। సదర్ సాబ్ మహమ్మద్ బాషా ఆధ్వర్యంలో అదేవిధంగా మా యొక్క లీడర్లైన రహమత్ భాయ్, గౌస్ భాయ్, ఆరిఫ్ భాయ్, ఇంకా ఇతర మిత్రుల మిర్జాభాయ్, ఇంకా మా కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి గారు, మా ఇంకో కార్పొరేటర్ అనిల్ సబిత గారు, అదేవిధంగా మా డోల్ రమేష్ గారు, ఇంకా ఇతర నాయకులందరి సమక్షంలో ఇలా పెద్ద ఎత్తున ఇఫ్తార్ పార్టీ చేసుకోవడం జరిగింది. ఇక్కడ చాలా పెద్ద ఎత్తున అందరూ కూడా తరలి వచ్చి ఇక్కడ భక్తి శ్రద్ధలతో ఇలా నమాజ్ చదివిన తర్వాత ఇవాళ ఇఫ్తార్ జరగడం జరిగింది. చాలా సంతోషంగా ఉన్నాం. ఆ దేవుని అల్లాని దీవించమని ఏంటంటే అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆయనని ప్రార్థన చేసుకున్నాం. ఆయన దీవెనలతో ముందుకు సాగాలని కూడా కోరుకున్నాం. థ్యాంక్ యూ. అర్హత ఉన్న పేదలందరికీ ఇండ్ల స్థలాలను ఇవ్వాలని రేషన్ కార్డులు వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నాము. ఈ రోజు నల్లగొండ కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ నెల రోజులుగా గ్రామాలలోని సిపిఎం ఆధ్వర్యంలో సర్వేలు నిర్వహించి ప్రజా సమస్యలను తెలుసుకోవడం జరిగిందని, అనేక గ్రామాలలో సమస్యలు పరిష్కారం కావటం లేదని, 5 సంవత్సరాలు గడిచినప్పటికీ పెన్షన్లు రాకపోవటం, రేషన్ కార్డులు ఇవ్వకపోవటం అన్యాయమని అన్నారు. డబుల్ బెడ్రూమ్లు ఇళ్లు నిర్మించి కూలే స్థితికి వస్తున్నప్పటికీ పంపిణీ చేయకపోవటం ఏమిటని ప్రశ్నించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అర్హత ఉన్న పేదలకు పంపిణీ చేయాలని ఈ సందర్భంగా కోరారు. మహిళలకు అభయహస్తం పెన్షన్ ఇవ్వటం లేదని, అదే రకంగా మహిళలను లక్ష్య అధికారులు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి మహిళకు 2500 ఇస్తామన్న వాగ్దానం ఏమైందని చెప్పారు. మారుమూల ప్రాంతాల్లో కూడా బస్సులు నడపాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలు పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చి మాట్లాడటం జరిగింది. మరి పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి
మరి తుమ్మల వీరారెడ్డి గారు, రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి గారు మరియు నారి ఐలయ్య గారు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మరియు పార్టీ మండల కార్యదర్శులు, ప్రజా సమస్యలపైన వచ్చిన ప్రజలందరికీ ముఖ్యంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కానీ ఈరోజు 1 తారీఖు నుంచి మార్చి నెలంతా కూడా సర్వే చేసి అనేక సమస్యలు ఈరోజు మన దృష్టికి వచ్చాయి. ఇక్కడికి వచ్చిన జనమంతా కూడా సమస్యలతోటే రావడం అనేది జరుగుతూ ఉంది. అయ్యా మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మరి ప్రవేశపెట్టిన పథకాలు మాకు అమలు చేయమని చెప్పేసి ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ కాడికి రావడం అనేది జరుగుతూ ఉంది. మీరు చేసిన 6 గ్యారంటీలలో ఒక్క పథకం మాత్రమే మరి ఇంప్లిమెంట్ చేశారు. మిగతా 5 మరి ఎందుకు చేయట్లేరని చెప్పేసి ప్రజలందరూ గగ్గోలు పెడతా ఉన్నారు. మేము సర్వే చేసిన సందర్భంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ల్యాట్రీ ద్వారా మరి వాళ్ళకి చిట్టీలు ఇచ్చి గత ప్రభుత్వం చేతులు దులుపుకున్నది. మరి అదే ఎన్నికలలో వాగ్దానం చేశారు మీరు, మేము ఇల్లు ఇస్తాం, ఇళ్ల స్థలాలు ఇస్తాం, మరి డబుల్ బెడ్రూమ్ పంచుతాం, అదే రకంగా తులం బంగారం ఇస్తాం, అదే రకంగా పెన్షన్ మరి 2000 కాదు నేను 4000 ఇస్తాను, అదే రకంగా వికలాంగులకు 3000 కాదు నేను 6000 ఇస్తాను, ఇవన్నీ కూడా మరి రుణమాఫీ చేస్తాను అని చెప్పేసి చెప్పారు. అయ్యా మేము అడుగుతా ఉన్నాం, మనందరూ అడుగుతా ఉన్నారు, అక్కలు అడుగుతా ఉన్నారు, ఇవాళ పెద్ద ఎత్తున వచ్చారు. మరి నువ్వు చెప్పిన గ్యారంటీలు ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ అవుతలేదయ్యా. మరి 2000కు 4000 ఎక్కడ పోయినాయి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. అంతేగాదు మరి పట్టాలు ఇచ్చిన తర్వాత ఇప్పటికి భూమి మీద ఉంటే వాళ్ళని నిలబడుతున్న పరిస్థితి మా దృష్టికి రావడం అనేది జరుగుతూ ఉంది. అదే రకంగా డబుల్ బెడ్రూమ్లకు చిట్టీలు ఇస్తే ఆ డబుల్ బెడ్రూమ్లలో ఉంటే ఖాళీ చేయమని చెప్పేసి ప్రభుత్వ యంత్రాంగం మరి ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. అంతేకాదు వికలాంగులు, చాలా మంది వికలాంగులు ఈ రోజు మంచాల మీద పండుకొని ఉంటే వాళ్లకు పింఛన్ ఇయ్యని పరిస్థితి, ఒక్కొక్క వికలాంగులకు 5-6 సంవత్సరాల నుంచి పింఛన్ రాని పరిస్థితి కనపడతా ఉంది. సర్వేలు మన దృష్టికి వచ్చాయి. అంతేకాదు భర్త చచ్చిపోయిన మహిళలు అనేక మంది, గ్రామానికి 10-12 మంది మహిళలు 5-6 సంవత్సరాల నుంచి పెన్షన్ ఎత్తుకొని దుర్మార్గమైన దుస్థితి అనుభవిస్తా ఉన్నారు. కనీసం వాళ్లకు ఆల్వాల్ జామా మసీద్ ఆల్ కుబ్ షాక్ ముద్దం ఆధ్వర్యంలోని ఇఫ్తార్ పార్టీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని జాంగీర్ ఖాన్, ఇసాక్ ఖాన్, గౌస్ ఖాన్, సయ్యద్ సాజిద్ మరియు ముస్లిం సోదరులు పాల్గొన్నారు. टेंशन मान ले तो नहीं आ रहा भाई तो यार पब्लिक का कैसा इधर देख ఈరోజు మస్జిద్ జామా మస్జిద్ అల్ ఖుబా అల్వాల్లో గ్రాండ్ ఇఫ్తార్ పార్టీ అరేంజ్ చేయబడింది.
రంజాన్ అంటే ఒక పవిత్ర మాసం, ఇట్స్ హోలీ మంత్. దీంట్లో ముస్లిమ్స్ మేము ఒక పొద్దు నుండి సాయంత్రం వరకు వితౌట్ వాటర్, వితౌట్ ఫుడ్ ఉండి దేవుని ప్రార్థన చేసుకుంటా మన ఆరోగ్యానికి, మన దేశానికి, మన ఫ్యామిలీస్ గురించి, అందరి గురించి ప్రార్థిస్తుంటారు. దీని ప్రకారంగా మా మసీద్ తరఫున ఈరోజు ఇఫ్తార్ పార్టీ అరేంజ్ చేయబడింది. మస్జిద్ జామా మస్జిద్ అల్ ఖుబా. దీంట్లో కనీసం మేము 2000 మందికి అన్నం అరేంజ్ చేసినాం. అలాంగ్ విత్ ఇఫ్తార్ అంటే ఫ్రూట్స్. ఇఫ్తార్ అంటే ఫ్రూట్ ఓపెనింగ్ టైం, దాని తర్వాత డిన్నర్, 2 అరేంజ్ చేసినాం. ఇక్కడ దేవుని దయ వలన గ్రాండ్గా జరిగింది. మీ ముంగట మా వీడియోస్ కూడా ఉన్నాయి. సో ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ దట్ ఎవ్రీబడి హెస్ కమ్ హియర్. అందరూ వచ్చారండి ఇక్కడ వచ్చి మా इफ्तार पार्टी की सक्सेस का चीज़ और मैं तो ये माशाल्लाह से जो है ना रमज़ान मुबारक का जो है ना 21वां रमज़ान है, ताखरात शुरू हो गए अल्हम्दुलिल्लाह। ये जो है ना इतनी ग्रैंड इफ्तार पार्टी अलवाल में हमेशा हर साल हमारे मखदूम भाई की जानिब से जो है ना माशाल्लाह से जो है ना ये सबसे बड़ी ग्रैंड इफ्तार पार्टी रहती है अल्हम्दुलिल्लाह, जिसमें तकरीबन जो है ना 1000 से 1500 लोग जो है ना माशाल्लाह आप देख सकते हैं कि जो है ना शिरकत फरमाते हैं अल्हम्दुलिल्लाह। और जो है ना आवाम जो है ना इंतज़ार कर रही है, आते रहती, खाते रहती, जाते रहती अल्हम्दुलिल्लाह। अल्लाह सुब्हाना ताला जो है ना हमारे मखदूम भाई की कमाई में बरकत होता है। అల్వాల్ ఏరియాలో మన దగ్గర మన మస్జిద్ జామియా మస్జిద్ ఖుబా దగ్గర ఇక్కడ మన ఇఫ్తార్ ఎందుకు చేస్తారు, ఇక్కడ ప్రతి సంవత్సరం చేస్తారు, మంచిగా బ్రహ్మాండంగా చేస్తారు. మీ అందరి దయ వలన ఇక్కడ మంచిగా జరుగుతుంది. ప్రతి కులం కానీ కులం మతం లేకుండా ప్రతి కాస్ట్ వాళ్ళు వచ్చి ఇక్కడ మంచిగా భోజనం చేసేస్తారు. మాకు ఎంతో సంతోషంగా ఉంది. అందులో మీ అందరు హెల్ప్ ఉన్నది కాబట్టి మేమందరం ఎంతో మంచిగా ఇక్కడ కోఆపరేట్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఎంతో మంచిగా సంతోషంగా ఈ దావత్ జరుపుకుంటున్నాము. ఇక్కడ మన ఇఫ్తార్ దావత్ జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా అందరూ వచ్చినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. అదేవిధంగా మీడియా వాళ్ళు కూడా వచ్చి మాకు ఎంతో మంచిగా సహాయపడుతున్నారు. అదేవిధంగా కార్పొరేటర్ మా దగ్గర విజయశాంతి గారు కూడా వచ్చారు ఇక్కడ. అదేవిధంగా మన ఇక్కడ ఉన్న లోకల్ లీడర్స్ కూడా వచ్చారు ఇక్కడ. ఇది దావత్కి వచ్చారు, దావత్ సందర్భంలో వచ్చారు. మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఓకే, ధన్యవాదాలు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ. 28/3/2025 శుక్రవారం తెల్లవారుజామున 2:30 సమయంలో నర్జాపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్, కౌడిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మికంగా పరిశీలన. వైద్యం ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఆకస్మిక పర్యటనలు, కలెక్టర్, వైద్యాధికారులు, సిబ్బంది యొక్క క్రమశిక్షణగా విధులు, కలెక్టర్ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడం లక్ష్యంగా పకడ్బందీగా చర్యలు. మాధవి వచ్చింది, శోభరాణి మాధవి ఏ టైంకి వచ్చింది? 11:40 వచ్చేసి ఇద్దరు ఏం కొట్లాడుతున్నారా? ఇద్దరు కొట్లాడుతున్నారా? పెయింటింగ్ హాలిడేస్ ఇచ్చింది, ఇంజక్షన్స్ ఇచ్చింది. అంబులెన్స్ కాలేజ్ వాళ్ళు వెళ్తామన్నారు. ఎక్కడికి? మరి బాగా జరిగింది. బయటకి అంతే చేస్తారు, కాకపోతే చేయి పైకి లిఫ్ట్ చేస్తుంది. దేంతో చేతితోనే పట్టిందని చెప్తుంది సార్, చెప్పాను అడిగి.
మా సిస్టర్ వాళ్ళు కాల్ చేసి కనుక్కున్నాను. మన ఎమర్జెన్సీ కేసు వస్తే కాల్ చేసి అందరం ఫుల్ 24 hours ఉంటాం సార్. ఇవాళ 24 hours నెక్స్ట్ రోజు మార్నింగ్ ఓపీ చేస్తాం సార్. ఈసారి మాత్రం జస్ట్ ఓపీకి వస్తుంది మాకు సంబంధించిన. మీరు ఎప్పుడు వచ్చింది? మార్నింగ్ వస్తాం సార్. ఈరోజు మార్నింగ్. రేపు కూడా మీరే యాక్చువల్లీ ఇక్కడ సండే చేస్తారు సార్. ఇక్కడ వేరే డాక్టర్ సార్ ఇది సండే రోజు ఫెస్టివల్ ఇలా టీచింగ్ చేస్తాం. సమాజాన్ని కదిలించే శక్తి కవికి మాత్రమే ఉందని ప్రముఖ కవి సిద్ధారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలోని గల టీఎన్జీఓ భవన్లో తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో PRTU ఉపాధ్యాయ సంఘం సౌజన్యంతో శుక్రవారం ఉగాది కవి సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. తెరసం అధ్యక్షురాలు ముత్తి కవిత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలోని ప్రముఖ కవి తెలంగాణ తొలి తెలుగు సాహిత్య అకాడమీ తొలి చైర్మన్ నందిని సిద్ధారెడ్డి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం తెరసం జిల్లా అధ్యక్షురాలు మాట్లాడుతూ చరిత్రకు వారధులు కవులు. చరిత్ర భావితరాలకు తెలియాలంటే కవులు కళలు కదిలించాలని అన్నారు. తెరసం రాష్ట్ర అధ్యక్షులు నాళేశ్వరం శంకర్ మాట్లాడుతూ గత ఏడాది సంతోషాలతో పాటుగా బాధలు కూడా మిగిల్చింది. కొన్ని చోట్ల మనుషులపై మూత్రం పోసిన వారి కాళ్లకు పూలు చెల్లటం సిగ్గుచేటని అన్నారు. సంతోషం ఏమిటంటే సునీత విలియమ్స్ భూమిపై సజీవంగా అడుగు పెట్టడం అన్నారు. నందిని సిద్ధారెడ్డి మాట్లాడుతూ అన్ని ఉద్యమాల్లో కవితోద్యమం ముందుంటుందని, మలిదశ తెలంగాణ ఉద్యమంలో కవి పాత్ర ఎనలేనిదని అన్నారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి కవులు వారి యొక్క స్వీయ కవితలు వినిపించారు. ఉగాది ఉషస్సులు విరబూయాలని, సమాజ స్థాపనకు నడుం బిగించాలని, అసమానతలను తొలగించాలని, భిన్నత్వంలో ఏకత్వమై సాగాలని కవితలు వినిపించారు. చిన్నారులు చేసిన నృత్య కార్యక్రమాలు అలరించాయి. అనంతరం కవులను శాలువా మెమెంటోలతోటి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలోని తెరసం రాష్ట్ర అధ్యక్షులు నాళేశ్వరం శంకర్, ప్రధాన కార్యదర్శి వి శంకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు గణపురం దేవేందర్, తెరసం జంట నగరాల అధ్యక్షులు కందుకూరు రాములు, PRTU జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సుంకరి కృష్ణ, సౌమ్య నాయక్, TNGO జిల్లా అధ్యక్షులు నరేందర్, కేంద్ర కార్యవర్గ సభ్యులు అనురాధ, కవులు అంజగౌడ్, MD ఇక్బాల్, బుర్రా సంతోష్, రాగులు మల్లేశం, వెంకటేశం, కొండన్ సరళ, అంజలి తదితరులు పాల్గొన్నారు. వాడి మీద ఉచ్చబోసిన సంవత్సరం కూడా ఇది. వాడు ఉచ్చబోస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వం అయ్యో ఏమైపోతామనే భయం పడి ఆ ఉచ్చతో తడిచిపోయిన వాడు మూత్రంతో స్నానం చేసిన వాడికి ఆ ప్రభుత్వం కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకున్న సంవత్సరం కూడా ఇది. ఇది చాలా విషాదకరమైన సామాజిక ఒక సందర్భం. మనం కవులను ఏం చేస్తాము, అందరము సుఖంగా ఉండాలని కోరుకుంటాము. నాకు ఇంకొక బాధ కూడా ఏమిటంటే మనకు పాండవుల కథ ఉంది, మహాభారతంలో ఉన్న పాండవుల కథ ఉంది. సభలో మాత్రమే ద్రౌపది వస్త్రాపహరణ జరిగింది. కానీ ఈ ఏడాది నట్టనడి రోడ్డు మీద వస్త్రాలను తీసి రోడ్డు మీద నగ్నంగా తీసుకుపోయిన సంవత్సరం కూడా ఇది. కనుక కవులారా, సత్య హరిశ్చంద్రుడిని చూసి గాంధీజీ ఎంత సత్యాన్ని ప్రతిష్ఠించడానికి ఉద్యమించాడో మన కవులను కూడా ఈనాడు పంచాంగ శ్రవణం అని చేస్తారు. మనము సామాజిక శ్రవణం చేయాల్సిన సందర్భంలో మనం ఉన్నామని మాత్రము నేను మీకు మనవి చేస్తున్నాను. మనకెంత ఆనందాన్ని ఇచ్చేదో కానీ మనకున్న సంస్కృతిలో భాగంగా మనము పచ్చడి తప్పనిసరిగా స్వీకరిస్తాం. పచ్చడిలో ఒక రకమైనదే లేదు. తీపి ఉంది, కారం ఉంది, పులుపు ఉంది, ఒగరు ఉంది, అనేక రకాలైన కొత్త వాటితో మనం తయారు చేసుకున్న రుచి మన సాంస్కృతిక జీవితానికి తొలిసారిగా ఆహ్వానించే పచ్చడి. కానీ ప్రతి ఏటా 2
సంవత్సరాలు వస్తాయి. ఒకే సంవత్సరమే ఉండదు నూతన సంవత్సరం, 2 నూతన సంవత్సరాలు వస్తాయి. ఒకటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనవరి 1 వస్తుంది. 31 డిసెంబర్ని ఎట్లా పంపుతాము అని అంటే హాయిగా రాత్రి 12 గంటలకు మద్యపానంతో దాన్ని ఆహ్వానించి దాన్ని తొలగించి మద్యపానంతోనే ఆ 31 డిసెంబర్ 0 అవర్ 12లో హాయిగా మందుతో దాన్ని ఆహ్వానిస్తారు. కనుక మనలో 2 సంస్కృతులు ఉన్నాయన్నమాట. ఒక సంస్కృతి ఏమిటంటే మద్యంతో ఆహ్వానించే సంస్కృతి, ఒక సంస్కృతి ఏమిటంటే పచ్చడితో ఆహ్వానించే సంస్కృతి. ఈ 2 సంస్కృతుల మధ్య మనం ఏ సంస్కృతి వాళ్ళము అని అంటే ఒకటి కాసేపు అద్దావుతాం సార్, కాసేపు గిద్దావుతాం అనేది భారతదేశ సంస్కృతిగా మారుతుంది. ఈ రెండింటికి కనుక మనం రక్షించుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ తెచ్చుకున్నాం, నీళ్లు నిధులు నియామకాలు అన్నాం. ఈ నీళ్ళ మీద ఎట్లా పోరాడినామో, నిధుల మీద ఎట్లా పోరాడినామో, మనం ఎట్లా ఉద్యోగాల మీద పోరాడుతున్నామో, ఇప్పుడు సాహిత్య సాంస్కృతిక పోరాటంలో కూడా మనం ఉండవలసిన అవసరం లేదని అనుకుంటున్నాం. అందులో ముఖ్యంగా సిద్ధారెడ్డి లాంటి వారు మన తెలంగాణ భాషకు సంబంధించిన ఉద్యమం నడపాలని కూడా ఈ సందర్భంగా నేను భావిస్తున్నాను. పిడుగు రామమూర్తి మంత్రులు గారు వ్యవహారిక భాషా ఉద్యమం వారికి తెచ్చారు. మనకి ఇంకా వ్యవహారిక భాషలోనే లేవు. కౌలారా మనం కళ్ళు తెరవాల్సిన సంవత్సరం ఇదే అని మాత్రం నేను భావిస్తున్నాను. కేవలము భాషతోనే కాదు, మనము వణికివేయబడ్డవారు. తెలంగాణ అనగానే వాల్మీకి సోమనాథుడు పేరే లేకుండా పోయింది. మనకు పోతన గారి పేరు మావాడే పోతన అన్నారు. అయ్యా ఇక్కడే పుట్టాడు, నీ వాడు కాదు అని పెద్ద ఉద్యమం చేసుకోవాల్సి వచ్చింది. మన వాళ్ళలోనే చేపలు చెరువులో దారం వేసి ఎట్లా పట్టుకుపోతారో మన సాహిత్యకారుని కూడా పట్టుకుపోయిన కాలంలో మనం జీవించినాం. ఇప్పుడు మనకి మనం అస్తిత్వాన్ని రక్షించుకోవాల్సిన సంవత్సరంగా ఇది ఉండాలని, దానికి ప్రేరణగా ఇది ఉండాలని, అయినా ఈ సభలో కవితనే అధ్యక్షురాలుగా ఉండగా కవిత్వానికి మంచి రోజులు వస్తాయని భావిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. అల్వాల్లోని ఎంఈఎస్ కాలనీలోని కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. అనంతరం అక్కడ ఉన్నటువంటి సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరించాలంటూ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ మేనేజర్ రామాచారి, శేఖర్, సయ్యద్, సాజిద్ మరియు కాలనీవాసులు పాల్గొన్నారు. మొన్న నేను అడిగిన మిమ్మల్ని సర్వే నెంబర్ అని పెట్టమంటే మీరు పెట్టనే లేదు నాకు. నేను ఆ రోజు ఫోన్ చేసి అడగలేదు, ఒక రోజు మిమ్మల్ని ఫోన్ చేసి మరి నేను అడిగిన, మీరు ఇప్పటి వరకు పెట్టలేదు నాకు. రేపటి వరకు పెడతా, ఒక్కరోజు పెడతా. జవాన్ నాకు ప్రతిసారి క్లీన్ చేస్తున్నాం, అది మెయింటైన్ చేయకపోతే పెరుగుతూనే ఉంది. అట్లా ఎన్నిసార్లు మనం క్లీన్ చేయలేదు కదా. ప్లేట్ పెయింట్స్ పెట్టిన అది మనం ఇప్పుడు అదే షటిల్ కోట్ అనుకుంటున్నాం కదా, మరి దాన్ని చేసే వరకు అది ఊరికే క్లీన్ చేయాలన్నా మన మున్సిపల్ వాళ్ళు ఏడొస్తే పార్టీ ఒక డెబ్రిస్ వేస్తే మళ్ళీ గలీజ్ అయిపోతుంది. మీకు మన మంచి మట్టి లాంటిది అట్లా ఉండదు మనకు. మొత్తం అట్లా మొత్తం ఆ ఏరియా నిందంటే కష్టం. అది క్లీన్ చేయించిన అంటే డెవలప్ చేయాల్సిందే వెంటనే. మనం ప్రతిసారి క్లీన్ చేయించిన ప్రతిసారి పెరిగిపోతుంది. లాస్ట్ టైం కూడా మీరు అదే అన్నారు, క్లీన్ చేయించిన మొన్న అదే ఇస్తారంట స్పోర్ట్స్ అన్నప్పుడే నేను మిమ్మల్ని అడిగినాను, రిప్రజెంటేషన్ ఇచ్చా, నాకు ఆ సర్వే నెంబర్స్ అవి కావాలని కూడా చెప్పిన. నేను ఇంకా సరే ఎమ్మెల్యేగా అప్పుడు అడిగానే నేను ఫస్ట్ మనదే పెడదామని అడిగిన. నేను అది కాలనీ పేరు అది ఇస్తే వాళ్ళు డీటెయిల్స్ కావాలన్నారు. డీటెయిల్స్ నాకు ఏరియా అవన్నీ నాకు ఐడియా లేదు కదా, జస్ట్ నేను కాలనీ పేరు అయితే ఇచ్చిన, ఇట్లా కావాలి బ్యాడ్మింటన్ కోర్ట్ అని చెప్పి. ఒకసారి గారు వచ్చినప్పుడు నోటీస్. మల్కాజ్గిరి యాదవ్ నగర్లోని తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. పార్టీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం కేక్ కట్ చేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలోని పాల్గొన్న స్థానిక తెలుగుదేశం నేతలు మాట్లాడుతూ త్వరలోనే తెలంగాణ రాష్ట్రానికి కొత్త అధ్యక్షులుగా ఎంపిక చేస్తామని, పార్టీ బలోపేతానికి కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ వేడుకకు సంబంధించి ముఖ్య అతిథిగా హాజరైన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు
పొగాకు జయరామచంద్ర పార్టీ సిద్ధాంతాలు భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తలకు మార్గదర్శనం చేశారు. పార్టీలో యువతకు ప్రాధాన్యత కల్పిస్తున్నామని, అందరూ క్రమశిక్షణగా పనిచేస్తే తెలుగుదేశం తెలంగాణలో మరింత బలపడుతుందని ఆయన పేర్కొన్నారు. కొద్దిగా సార్ మీరు ముందుకు రండి అమ్మా అక్కడ గ్యాప్ కనిపిస్తుంది ముందుకు రండి ఇంకా రండి ముందుకు రండి ముందుగా 43 సంవత్సరాల నుంచి ఇది నా తెలుగుదేశం పార్టీ, ఇది నా కన్నతల్లి లాంటి పార్టీ అని భావించి ఏదైతే కార్యకర్త తన గుండెలు పెట్టుకొని ఈ పార్టీని మోసిందో వారికి పాదాభివందనం, మరి నమస్కారం తెలుస్తూ పాదాభివందనం మరొకసారి చేయాల్సిన అవసరం ఎంతో ఉన్నది. ఎన్నో కష్టాలు పడ్డాం ఈ 43 సంవత్సరాల్లో. మరి తెలంగాణకు వస్తే 20 పైన సంవత్సరాలు మనం అధికారంలో లేము. మరి 20 సంవత్సరాల పైన అధికారం లేకున్నా ఎన్నటికైనా మళ్ళీ తెలంగాణలో ఈ పార్టీ రెపరెపలాడుతుందని ఆకాంక్షించి వేచి ఉన్న కార్యకర్తలకి మరొకసారి పాదాభివందనం. ఈ తెలంగాణలో ఇవాళ పండగ దినం. ఎందుకంటే ఈ పార్టీ పుట్టిందే తెలంగాణ, ఈ పార్టీ పుట్టిందే హిమాయత్ నగర్ నడిబొడ్డున ఈ పార్టీ ఆవిర్భవించిందని మరొకసారి తెలియజేస్తున్నా. నీ గురించో నా గురించో ఒక కులం గురించో ఒక మతం గురించో పెట్టిన పార్టీ కాదు ఇది. తెలుగు ప్రజల గురించి పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తాన ఈ పార్టీ స్థాపించిండ్రో ఇప్పటికీ పటిష్టంగా 43 సంవత్సరాలైనా ఈ పార్టీని ఆదరించే ప్రజలున్నారు, ఈ పార్టీని ఆదరించే కార్యకర్తలు ఉన్నారు. ఈరోజు తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో 17 పార్లమెంట్లో మన పసుపు జెండా రెపరెపలాడుతుందంటే దానికి మూల కారణం, దానికి ఏదైతే ప్రధాన కారణం ఉందో అది కార్యకర్తే అని మరొకసారి అంటున్నా. ఈ కార్యకర్త కళ్ళల్లో ఆనందం చూడటానికే మరి రాబోయే ఏదైతే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పునర్నిర్మాణ భాగంలో మొదలవుతుందో ఇది కార్యకర్తకే అంకితం అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. మీరు ఒకసారి గతంలో ఆలోచించుకుంటే, మీరు ఒకసారి ఈ పార్టీ చరిత్ర గురించి ఒకసారి ఆలోచించుకుంటే
₹2 కిలో బియ్యం పెట్టిందే తెలుగుదేశం పార్టీ. ఆడవాళ్లకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిందే తెలుగుదేశం పార్టీ. పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసిందే తెలుగుదేశం పార్టీ. మరి ఈ పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోయింది. మిత్రులారా, నేను గతంలో చెప్పినా ఇప్పుడు చెప్తున్నా, అవ్వల తాతలకు పెన్షన్లు వస్తున్నాయంటే నీకు ఇచ్చుడో నాకు ఇచ్చుడో కాదు, ఒక వర్గానికి ఇచ్చుడో కాదు, భారతదేశంలోనే మొట్టమొదటిగా పెన్షన్ ప్రవేశపెట్టిందే తెలుగుదేశం పార్టీ అంటున్నా. ఈరోజు కొందరు కుక్కలు మొరుగుతున్నాయి, కొన్ని కుక్కలు మళ్ళీ మొరుగుతున్నాయి. ఏమని మొరుగుతున్నాయి? సింత చచ్చినా పులుపు చావలే అన్నట్టు మళ్ళీ కుయ్యి అని మొరుగుతున్నాయి. ఏమని? ట్రాన్స్జెండర్స్ ని ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమిస్తూ అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు ప్రస్తావిస్తూ ఉండగా బీఆర్ఎస్ నాయకులు వ్యంగ్యంగా నవ్వడాన్ని నిరసిస్తూ ట్రాన్స్జెండర్స్ ఆందోళన బాట పట్టారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ట్రాన్స్జెండర్స్ కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలాభిషేకం చేసి ప్రతిపక్ష బీఆర్ఎస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకల్యాన్ని అవహేళన చేస్తూ కించపరచడం సరైనది కాదన్నారు. ట్రాన్స్జెండర్స్ ఉపాధి లేక భిక్షాటన చేస్తున్నారని రేవంత్ సర్కార్ గుర్తించి ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించడంపై వారు ఆనందం వ్యక్తం చేశారు. సమాజంలోని వివక్షకు గురవుతున్న ట్రాన్స్జెండర్ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిబద్ధతతోటి వ్యవహరించడాన్ని వారు అభినందించారు. అసెంబ్లీ సాక్షిగా అవహేళనగా వ్యవహరించిన బీఆర్ఎస్ నేతలు క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు వారు సిద్ధమన్నారు. ప్రతిపక్ష నాయకులు అణగారిన వర్గాల అభివృద్ధికి సలహాలు ఇవ్వాలని, వివక్షకు గురవుతున్న సామాజిక వర్గాన్ని కించపరచడం వారి నైతికతకు నిదర్శనమన్నారు. బీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీ వేదికగా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి వ్యతిరేకంగా వ్యవహరించిన తీరును ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. స్టేట్ లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి మండలాల వరకు ఇది కొనసాగుతూనే ఉంటుంది. మీరు క్షమాపణ చెప్పే వరకు మా ట్రాన్స్ వాళ్ళు తెలంగాణలో ఎక్కడ ఊరుకోరండి, ఖబర్దారిస్తున్నాము. మొన్న అసెంబ్లీలో శ్రీధర్ బాబు గారు ట్రాన్స్జెండర్ గురించి ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు నవ్వడం జరిగింది. సో దాని గురించి మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే ఎవరైతే బీఆర్ఎస్ ప్రభుత్వం మమ్మల్ని కించపరిచేలాగా నవ్వారో వాళ్ళు మాకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మేము దీన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాము. ఒకవేళ క్షమాపణ చెప్పలేని పరిస్థితుల్లో దీన్ని తీవ్రంగా డిస్ట్రిక్ట్ నుంచి స్టేట్ దాకా తీవ్రంగా మేము అధ్యస్తామని మేము చెప్తున్నామండి. బీఆర్ఎస్ ప్లేస్ అందరికీ నమస్కారం. నా పేరు అనుష, మాది గోదావరి ఖని. మొన్న అసెంబ్లీలో 26 తారీఖు రోజు ట్రాన్స్జెండర్స్ గురించి శ్రీధర్ బాబు గారు చెప్పడంలో వ్యతిరేక పార్టీ బీఆర్ఎస్ అయిన వాళ్ళు కించపరిచినట్టుగా హాస్యంగా నవ్వి మా గురించి వ్యతిరేకంగా మాట్లాడడంలో మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. తక్షణమే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీని తక్షణమే క్షమాపణ కోరుకోవాలని మేమందరం ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ప్రతి జిల్లా, డిస్టిక్, స్టేట్ లెవెల్ మేమందరం కోరుకుంటున్నాము. బీఆర్ఎస్ బీఆర్ఎస్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అర్హత ఉన్న పేదలందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని రేషన్ కార్డులు వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్. అల్వాల్ జామా మసీద్ ఆల్కుబ్ షాక్ ముద్దం ఆధ్వర్యంలో ఇఫ్తార్ పార్టీ నిర్వహించారు. సమాజాన్ని కదిలించే శక్తి కవికి మాత్రమే ఉందని ప్రముఖ కవి సిద్ధారెడ్డి అన్నారు. మల్కాజ్గిరి యాదవ్ నగర్ లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి మా తెలంగాణ న్యూస్.